ఓం నమ శివాయ. వెల్కమ్ టు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా అద్భుతమైనటువంటి గ్రహస్థితినే చెప్పాలి. 28వ తేదీ ఉదయం నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. కర్కాటక రాశి వారికి ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో ఎక్కడెక్కడ పొరపాట్లు చేశారు, ఏమేమి సరిచేసుకుంటే ముందుకు వెళ్తారు అనేటటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. కొత్త ఆలోచనలు బాగా పెరిగిపోతూ ఉంటాయి. ప్రేమ విషయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. 29వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ మధ్యాహ్నం 2:22 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో ఇది ఎలా ఉంటుందంటే కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి భంగం కానీ, విపరీతమైనటువంటి ఆందోళన కలిగించేటటువంటి సన్నివేశాలు కానీ, ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి ఏర్పడేటటువంటి సమస్యలు కానీ ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 1వ తేదీ మధ్యాహ్నం నుంచి 3వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది కర్కాటక రాశి వారికి మరలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతనిస్తుంది. దాంపత్యపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపార ప్రారంభం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు మొత్తము కూడా ఫలిస్తాయి. అలానే వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్యాలు అనుకూలంగా మారతాయని చెప్పాలి. కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి తొందరపాటుతనం అనేటటువంటిది పనికిరాదు. కుటుంబ వాతావరణం అత్యంత అనుకూలంగా ఆహ్లాదకరంగా మారుతుంది. 3వ తేదీ రాత్రి నుంచి 4వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో కొద్దిగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా మానసికమైనటువంటి ప్రశాంతతకు భంగం కలిగించేటటువంటి విధంగా ఏదో అనుకున్నాం, ఏదో చేద్దాం అనుకున్నాం, అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అనేటటువంటి విధంగా కొద్దిగా ప్రతికూలమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.